నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూములలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కూల్చివేతల్లో ఇండ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్నతో కలిసి పరామర్శించిన టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుధగాని హరిశంకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం అంతా దావారంగా మారింది. ఈ విషయము రాష్ట్రం అంతా ఇవాళ ఖమ్మంలో మీ అందరికీ జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తుతా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు అంటే నా పేరు తెలుసా అమ్మా? ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరుంటున్నటువంటి వినోబాబా నగర్ ఉంది కదా, అది ఎంత 31 ఎకరాలా? ఓకే, 62 ఎకరాలు 7 గుంటలు 62 ఎకరాల భూమి. ఈ 62 ఎకరాల భూమి, ఈ భూమిలోకి అలా జేసీబీలు ఎందుకు వచ్చినాయి అనేది మొత్తం పరిశీలించడం. ఏం జరిగిందంటే గతంలో ఇక్కడ ఎప్పుడు 2013 నుంచి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకుతున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ మాకు సౌకర్యాలు కావాలి, మాకు నీటి వసతి కావాలి, కరెంటు వసతి కావాలని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఏం చేసింది, విచారణ చేసి అధికారులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇస్తలేరని నోటీసులు ఇస్తే అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ ఏమనేసిందంటే, ఈ భూములు వాళ్ళే కావు, ఇవి భూదాన్ భూములు, ఈ భూములలోకి వాళ్ళు రావడానికి హక్కు లేదు అనేటువంటి మాట అప్పట్లో శ్రీనివాస్ అనేటువంటి ఎంఆర్ఓ గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, విచారణ చేసి వాళ్ళ హక్కు తర్వాత ఫస్ట్ భూదాన్ భూములలో నీకు హక్కు లేదు కదా, ఇందులో ఏలు పెట్టడానికి నీకు పెద్దగా అధికారం లేదు కదా అని హైకోర్టు తహసీల్దార్ని తిట్టింది. ఈడ దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అక్కడ ఉండనియండి అని చెప్పి కోర్టు చెప్పింది. ఇది 2023 వరకు ఈ వాదన కొనసాగిన తర్వాత కొంతమంది నాయకులు ఏం చేశారంటే మళ్ళీ కోర్టుకు పోయి అయ్యా మేము ఉంటున్నటువంటి ఇళ్లను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి 10 మంది పోయి కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు విచారణ చేసింది. మీ రెగ్యులరైజ్ చేయమంటారు కదా, మీ కాగితాలు ఏవి అని అడిగింది. మీ కాగితాలు ఏవని అడిగితే ఆ కోర్టు ముంగట ఈ 10 మంది కాగితాలు పెడితే ఈ కాగితాలు అన్నీ భూదాన్ బోర్డులో ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక 3-4 వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగ కాగితాలు సృష్టించి పేదవాళ్లకు ఇండ్ల జాగాలు అమ్మిరు అనేది అక్కడ తేలిన తర్వాత కోర్టును రిక్వెస్ట్ చేసింది. ఏమని?
అయ్యా పేదవాళ్ళు ఉంటున్నారు కదా, అంటే 2023 వరకు ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళ ఇళ్ళ జోలికి పోవద్దని కోర్టు చెప్పింది. వాళ్ళ ఇళ్ళ జోలికి పోకూడదు అని చెప్పింది. 2023 నుంచి 2026 వరకు మళ్ళా ఎవరైతే దొంగతనంగానో లేకపోతే అక్రమంగానో అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఇది ఎప్పుడు ఇదే నెలలో కోర్టు చెప్పినటువంటి మాట. ఈ కోర్టు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఇళ్ల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ గతంలో దొంగ పట్టాలు అమ్మినటువంటి ముఠా ఏదైతే ఉందో ఆ ముఠా దర్జాగా తిరుగుతుంది. ఆ ముఠా చేతిలో మోసపోయినటువంటి పేదవాళ్ళు ఈ అంబేద్కర్ భవన్లో కింద కూర్చొని ఏడుస్తారు. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే మరి ఆ భూమి పైన పేదవాళ్ళకు హక్కు లేదా అంటే బరాబర్ ఉంది. బరాబర్ హక్కు ఉంది. ఆ హక్కు ఈ పేదవాళ్లకు సంక్రమించినటువంటి హక్కు. మనిషికి జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 21 ద్వారా మనుషులు జీవించే హక్కు ఇచ్చింది. ఆ జీవించే హక్కును కాలరాసేటువంటి హక్కు కోర్టులకు కూడా లేదు, ప్రత్యేక పరిస్థితులు తప్ప. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నగా మేమందరం కూడా, మా జానయ్య గారు కానీ, మా హరిశంకర్ గౌడ్ గారు కానీ, మా రజనీ గారు కానీ, లేకపోతే మేమందరం కూడా, నర్సయ్య గౌడ్ గారు కానీ అందరం కూడా వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేయడం కోసం నేను కలెక్టర్ గారిని టైం అడిగాను. కలెక్టర్ గారిని టైం అడిగితే కలెక్టర్ గారు నేను క్యాంపులో ఉన్నా, నేను అందుబాటులో లేను అని చెప్పాను. లేను అని చెప్పిన తర్వాత ఇక్కడ ఈయన కూర్చొని రాస్తా ఉన్నాడు మీ పేర్లన్నీ. నిన్ను ఎవరు రాయమన్నారాయా అని నేను అడిగితే ఏఓ గారు రాయమన్నారని చెప్తాను. అవునా, ఏఓ గారు రాయమన్నారని చెప్తాను. ఆ ఏఓ గారికి ఫోన్ కలిపియ్యా అని చెప్పిన. ఫోన్ చేస్తే నేను కలెక్టర్ గారితో మీటింగ్లో ఉన్నా అని చెప్తాను. కలెక్టరే లేడీడా, కానీ కలెక్టర్తో మీటింగ్లో ఉన్నా అని చెప్పి ఆయన దొంగ మాట చెప్తాను. దేనికోసం రాసుకపోతున్నట్టు? నిజంగా మీరు రాసేది కరెక్టే అయితే నేను ఎమ్మెల్సీని, ప్రజాప్రతినిధులు వచ్చిన ఇడికి నాతో మాట్లాడించాలి కదా. మరి ఇవి రాసుకపోయి వీళ్ళందరినీ మళ్ళీ మోసం చేయడానికి రాస్తా ఉన్నారు. దేనికోసం రాస్తా ఉన్నారు? నేనే మాట్లాడుతున్నా, మీ తరఫున మాట్లాడుతున్నా. ఇక్కడ వినోబా నగర్ లో 62 ఎకరాల భూమి అమ్మ. ఈ 62 ఎకరాల భూమి చాలా చిన్నది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1,82,000 ఎకరాల భూములు భూదాన్ భూములు ఉంటే అందులో 65,700 ఎకరాల భూములను వివిధ పార్టీల నాయకులు, అగ్రకులాలను కబ్జా పెట్టి బతుకుతున్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పక్కన ఉన్న నాగారం గ్రామంలో భూదాన్ భూములను ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లే కబ్జా పెట్టారు. పేదవాడు ఇల్లు కట్టుకుంటా అంటేనేమో బుల్డోజర్లు వచ్చినాయి. మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కబ్జా పెట్టిన భూమి కాడికి బుల్డోజర్లు ఎందుకు పోతలేవు అని నేను అడుగుతున్నా. పర్మిషన్ లేదేం లేదమ్మా. ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మా, ఈ భూములలో భూదాన్ భూములు ఎవరికి రిజిస్టర్ కాకూడదు. అది 22A లిస్టులో అంటే ప్రొహిబిటెడ్ లో పెట్టినారు, ఎవరు కాకూడదు. మరి ఒక్కరొక్కరే చెప్పాలి తల్లి, నేను అడిగింది ఒక్కరొక్కరే చెప్పండి దయచేసి. అందరూ అరవకండి, అందరిని అడుగుతారు. ఒక్కరి తల్లి. అమ్మ నీకుంది కదా, ఏం పేరు తల్లి? నీ పేరు భద్రమ్మ. భద్రమ్మ, నువ్వు ఏ రోజు కొనుక్కున్నావు అక్కడ ల్యాండ్? 2014లో కొనుక్కున్న కాగితం ఒకసారి భూదాన్ బోర్డు కాగితాలు లేవన్నారు. మీకు ఎవరు చూపించిరా జాగా? కిరాయిలు కట్టలేక పలాకాడ భూదాన బోర్డు ఉందని ఒకరికొకరికి సాయపడి మేమే పోయి తలా 10 రూపాయలు వేసి బోర్ వేసుకొని నీళ్లు పెట్టుకుంటున్నాం సార్. అది కూలార్. మీకెవరమ్మా? మీరమ్మా మీరే పోయింది. ఇట్లా మీకు ఎవరైనా నమ్మిన వాళ్ళు ఉన్నారా? రైట్, ఓకే అమ్మా. అయితే ఈ భూమి పైన భూదాన్ భూమి అంటే ఏందో ఫస్ట్ ప్రజలకు తెలవాలి. భూదాన్ భూమి అంటే ఏంటంటే గతంలో
1950లో భూదాన్ యజ్ఞ బోర్డు అని ఏర్పడ్డదమ్మా.